హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం కన్నడ లాంగ్వేజ్‌లో ఒక మంచి మిస్టరీ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'మారీచి' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక ఫారెస్ట్ ఏరియాలో ట్రెక్కింగ్ చేస్తున్న ఒక అమ్మాయిని చూపిస్తారు. అయితే ఆ అమ్మాయి ఒంటరిగా ట్రెక్కింగ్ చేస్తూ ఉంటుంది. అదే టైంకే ఫుల్‌గా వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. దాంతో అమ్మాయి ఒక చెట్టు కింద తడవకుండా నించుంటుంది. అయితే అదే టైంకే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫేస్‌కి మాస్క్ వేసుకొని ఆ అమ్మాయిని గమనిస్తూ కాసేపటికే ఆ అమ్మాయిపై అటాక్ చేసి చంపేస్తాడు. ఆ అమ్మాయి డెడ్ బాడీని చూస్తూ ఆ డెడ్ బాడీ పక్కనే ఒక పువ్వు, ఒక శంకు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి ఇన్స్‌పెక్టర్ భైరవాని చూపిస్తారు. అయితే భైరవ భార్య ఒక యాక్సిడెంట్లో చనిపోవడంతో భైరవ తన భార్య డెడ్ బాడీని చూసి చాలా బాధపడుతూ ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. నిజానికి భైరవ భార్య నిజంగానే ఒక యాక్సిడెంట్లో చనిపోయి ఉంటుంది. అయితే ఆ రోజు తను చూసిన దృశ్యం ఇప్పటికీ భైరవకి ప్రతిరోజు కలలో కనిపిస్తూ ఉంటుంది. దాంతో భైరవ తన భార్యని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. అలా కాసేపటికే భైరవకి తన పై ఆఫీసర్ కాల్ చేసి సిటీలో ఒక సైకో కిల్లర్ తిరుగుతూ చాలా మందిని దారుణంగా చంపేస్తున్నాడు. సేమ్ ఇదే ప్యాటర్న్‌లో మష్రూమ్ ఫెస్టివల్‌లో కూడా మర్డర్ జరిగింది. నువ్వు కూడా వినే ఉంటావుగా. దానికి ఇప్పుడు జరుగుతున్న మర్డర్స్‌కి లింక్ ఉండే ఛాన్స్ ఉంది. అందుకే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్‌ని కలిసి డీటెయిల్స్ తెలుసుకో. ఇంకా మొదటి హత్య డాక్టర్ హర్షవర్ధన్‌ది అయితే ఇప్పుడు జరిగిన హత్య డాక్టర్ పాయల్‌ది. డాక్టర్ పాయల్ ట్రెక్కింగ్ కోసమని ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళగా సైకో కిల్లర్ తనని దారుణంగా చంపేశాడు. అందుకే వెంటనే క్రైమ్ స్పాట్‌కి వెళ్ళి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ సైకో కిల్లర్‌ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కనిపెట్టు. ఎందుకంటే కిల్లర్ చంపుతున్నది డాక్టర్స్‌ని. ఈ విషయం మీడియాకి లీక్ అవ్వకముందే నువ్వు క్రైమ్ స్పాట్‌కి వెళ్ళు అని చెప్పడంతో అది విన్న ఇన్స్పెక్టర్ భైరవ వెంటనే క్రైమ్ స్పాట్‌కి చేరుకుంటాడు. అలా క్రైమ్ స్పాట్‌కి చేరుకున్న భైరవ అండ్ టీమ్ డాక్టర్ పాయల్ డెడ్ బాడీని పరిశీలించగా పాయల్ మీద అటాక్ చేశాక తన తలపై రాయితో కొట్టి చంపినట్టు తెలుస్తుంది. అంతేకాక పాయల్ డెడ్ బాడీ దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైన పువ్వు అండ్ శంకు చూశాక డాక్టర్ హర్షవర్ధన్ డెడ్ బాడీ దగ్గర కూడా సేమ్ ఇదే పువ్వు అండ్ పులిబొమ్మ దొరికిందని తెలిసి అయితే ఈ రెండో హత్యలు చేసింది ఒకే కిల్లర్ అని ఫిక్స్ అవుతాడు. ఆ పువ్వు చూసిన కానిస్టేబుల్ భైరవతో సార్ ఈ పువ్వులని ప్రత్యేకంగా శివుణ్ణి పూజించడానికి ఉపయోగిస్తారు అని, అలాగే ఇలాంటి పువ్వులు ఈ చిన్న చిన్న ఫారెస్ట్ ఏరియాలో పుయ్యవు అంటాడు. అదంతా విన్న భైరవ డాక్టర్ పాయల్ హత్య జరిగిన రోజు ఆ ఏరియా టవర్ పరిధిలో యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ లిస్ట్ కనుక్కోమని కానిస్టేబుల్కి చెప్పి ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపుతాడు. అప్పుడే అక్కడికి మీడియా వారు వచ్చి ఈ హత్య ఎవరు చేశారు, ఎవిడెన్స్లు దొరికాయని అడగ దానికి భైరవ ఈ కేసులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఆర్యన్ అండ్ అకిరా అనే కపుల్ని చూపిస్తారు. అయితే ఇద్దరికి ఇంకా పెళ్ళయి ఉండదు. ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్షిప్లోనే ఉంటారు. ఇంకా అకిరా ఒక డాక్టర్ అయితే ఆర్యన్ మాత్రం ఒక స్టాక్ ట్రేడర్గా ఉంటాడు. అలా ఒకరోజు ఇద్దరు కొంత పీస్ఫుల్ టైం స్పెండ్ చేయాలి అని ఫిక్స్ అయ్యి మంగళూరు ట్రిప్ ప్లాన్ చేసి మంగళూరుకి వెళ్లేందుకు రెడీ అవుతూ ఉంటారు. మరో పక్క డాక్టర్ పాయల్కి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఇన్స్పెక్టర్ భైరవతో కిల్లర్ ఎవరో గానీ చాలా డేంజరస్లా ఉన్నాడు. కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాసిడ్ ఉపయోగించి పెదవులు డ్యామేజ్ చేసి అదే యాసిడ్ నోట్లో పోసి టార్చర్ చేసి తర్వాత తలపై బలమైన వస్తువుతో కొట్టి చంపాడు అని, అలాగే క్రైమ్ స్పాట్లో దొరికిన ఫుట్ ప్రింట్స్ చెక్ చేయగా 2 అడుగుల ముద్రలు కరెక్ట్గా లేవు అంటే ఆ కిల్లర్ నడవటంలో ప్రాబ్లం ఉండి ఉండవచ్చు. ఇది ఖచ్చితంగా ఒక సైకోపాతే చేస్తున్నాడు. అతనికి మనుషులంటే కోపమైనా ఉండాలి లేదా తన సైకో ఆనందం కోసమైనా చేస్తుండాలని చెప్తాడు. అదంతా విన్న భైరవ ఆ సైకో కిల్లర్ నెక్స్ట్ మర్డర్ చేయకముందే ఎలాగైనా కనిపెట్టాలి అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే మరో పక్క ఆర్యన్ అండ్ అకిరా మంగళూరు చేరుకుని ఒక ప్రైవేట్ బీచ్లో స్టే చేస్తారు. అదే రోజు ఈవినింగ్ ఆర్యన్ అలా బీచ్లో వాకింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చిన అకిరా అక్కడే బీచ్లో ఒక చైర్లో కూర్చొని రిలాక్స్ అవుతున్న డాక్టర్ రమణ్ రావుని చూస్తుంది. నిజానికి రమణ్ రావు కూడా అకిరా వర్క్ చేసే హాస్పిటల్లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. అందుకే అకిరా రమణ్ రావుని గుర్తుపడుతుంది. అప్పుడే ఆర్యన్ రమణ్ రావు దగ్గరికి వెళ్ళి తనతో ఏదో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన అకిరాకి రమణ్ రావు ఆర్యన్కు కూడా తెలిసేమోలే అనుకుంటుంది. అలా మళ్ళీ అకిరా రూమ్లోకి వెళ్ళిపోతుంది. అలా బీచ్లో రమణ్ రావు ఒక్కడే ఉండగా అలా కాసేపటికే రమణ్ రావు దగ్గరికి ఫేస్కి మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి తేనెటీగలో ఉన్న గాజు సీసా తన నోట్లో కుక్కి దాన్ని క్లాత్తో బిగించి తనని చంపి తన డెడ్ బాడీ పక్కనే సేమ్ అదే పువ్వు అండ్ ఒక గ్లాస్ ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రమణ్ రావు హత్య గురించి ఇన్స్పెక్టర్ భైరవాకి తెలిసి తన జూనియర్స్ అయిన భరత్ అండ్ మైత్రిని తీసుకుని మంగళూరుకి వచ్చి క్రైమ్ స్పాట్కి చేరుకుంటాడు. క్రైమ్ స్పాట్ పరిశీలించిన భైరవాకి ఆ ప్రైవేట్ బీచ్లోని రిసార్ట్లో ఎంతమంది స్టే చేస్తున్నారో అంతమందిని ఎంక్వైరీ చేయాలని, అందరినీ రిసార్ట్ వదిలి వెళ్ళకండి అని చెప్తాడు.
అప్పుడే భైరవకి డాక్టర్ రమణ్ రావు నోట్లో కందరీగలు వదిలి అవి కరవటం వల్ల టెన్షన్కి లోనే హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో భైరవ ఆ రిసార్ట్లో ఉన్న అందరినీ ఎంక్వైరీ చేస్తూ చివరికి ఆర్యన్ అండ్ అకిరాని ఎంక్వైరీ చేయడానికి పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అప్పటికే అకిరాకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి పోలీసులు మిమ్మల్ని రమణ్ రావు గురించి అడిగితే నువ్వు అండ్ నీ లవర్ ఇద్దరు కూడా చూడలేదనే చెప్పాలి, లేదంటే ఇద్దరిని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి ఉంటారు. దాంతో భైరవ వారిని మీరు రమణ్ రావుని చూసారా అని అడగ్గా దానికి వారు చూడలేదు అని అబద్ధం చెప్తారు. అది విన్న భైరవకి అకిరాకి రమణ్ రావు తెలుసు కదా, అయినా చూడలేదు అని ఎందుకు అబద్ధం చెప్పిందని డౌట్ వస్తుంది. కానీ ఇద్దరిని అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడే అకిరా ఆర్యన్తో మన ఇద్దరం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికే వచ్చాం, అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవడం ఎందుకని అలా చెప్పాను, అయినా నువ్వు ఆ రోజు బీచ్లో తనతో ఏం మాట్లాడావు అని అడగ్గా దానికి తను జస్ట్ క్యాజువల్గా మాట్లాడాను అంతే అని చెప్తాడు. మరో పక్క రోజు రోజుకి ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ అవుతూ ఉండడంతో భైరవ ఆ సైకో కిల్లర్ కేవలం డాక్టర్స్ అయిన హర్షవర్ధన్ పాయల్ ఇప్పుడు రమణ్ రావులనే టార్గెట్ చేసి ఎందుకు చంపాడు, తన నెక్స్ట్ టార్గెట్ కూడా డాక్టరే అయి ఉంటాడా అని బాగా ఆలోచించి తన టీం అయిన భరత్ అండ్ మైత్రితో హర్షవర్ధన్ పాయల్ రమణ్ రావుల బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి పూర్తి డీటెయిల్స్ సేకరించమని, అలాగే గతంలో ఎప్పుడైనా ఈ ముగ్గురు కలిసి ఏదైనా పని లేదా ఆపరేషన్ చేశారేమో కనుక్కోండి, ఇంకా అలాగే రమణ్ రావు కొడుకు బాబు తన తండ్రితో ఎలా ఉండేవాడో, వారి ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్తున్నారో పూర్తి డీటెయిల్స్ సేకరించమని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా భైరవ తన టీంతో మంగళూరు నుంచి తిరిగి వచ్చేస్తాడు. ఆ సైకో కిల్లర్ని ఎలాగైనా పట్టుకోవాలని ఫిక్స్ అయిన భైరవ బాగా ఆలోచించి ఇప్పటిదాకా జరిగిన 3 హత్యల డీటెయిల్స్ క్రాస్ చెక్ చేస్తూ ఉండగా ఆ సైకో కిల్లర్ మొదట హత్య చేసిన డాక్టర్ హర్షవర్ధన్ డెడ్ బాడీ దగ్గర పువ్వుతో పాటు పులి బొమ్మ దొరికింది అని, అంటే పులి జూ లేదా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది అని, ఇంకా రెండవ హత్య డాక్టర్ పాయల్ని ఫారెస్ట్ ఏరియాలో చంపగా తన డెడ్ బాడీ దగ్గర పువ్వు అండ్ శంకు ఉంచాడు, ఇంకా శంకు సముద్రం లేదా బీచ్లో దొరుకుతుంది అని, తర్వాత డాక్టర్ రమణారావుని సముద్రం ఒడ్డునే చంపడం వల్ల అదంతా గమనించిన భైరవకి డాక్టర్ రమణారావు డెడ్ బాడీ దగ్గర గ్లాస్ ఉంచాడు, అంటే ఆ సైకో కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ కోసం ఉంచిన గ్లాస్ క్లూ గురించి ఎంత ఆలోచించినా భైరవకి ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో కానిస్టేబుల్ భరత్ వచ్చి భైరవతో సార్ రమణ్ రావు కొడుకు బాబు గురించి తెలుసుకోగా బాబు వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి తన తండ్రి రమణ్ రావుతో కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నాడు అని, తను రీసెర్చ్ అంటూ ఎప్పుడూ అందులోనే బిజీగా ఉంటాడంట, బాబు గురించి అక్కడ వారిని అడిగి తెలుసుకోగా తను మంచివాడే అని చెప్తున్నారు అని అంతా చెప్తాడు. అలాగే ఇంకా రమణ్ రావు మెడికల్ క్యాంప్స్కి అటెండ్ అవుతూ ఉంటాడు అని తెలిసింది. అయితే అలా ఒకసారి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్లోనే డాక్టర్ రమణ్ రావు, పాయల్, హర్షవర్ధన్ అండ్ జోసెఫ్ కలిసి పాల్గొన్నారని తెలిసిందని చెప్తాడు. అదంతా విన్న భైరవ ఆ కేసు గురించి ఆలోచిస్తూ అలా రాత్రి ఇంటికి కారులో బయలుదేరగా మార్గ మధ్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఒక కపుల్ని ఆపి చెక్ చేస్తూ ఉండడం చూసిన భైరవకి తన భార్య మోనా జ్ఞాపకాలు గుర్తొస్తాయి. నిజానికి భైరవ తన డ్యూటీ బిజీలో భాగంగా తన భార్య మోనాతో టైం స్పెండ్ చేయలేకపోతూ ఉంటాడు. దాంతో మోనా కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదే విషయమై ఇద్దరి మధ్య చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలా ఒక రోజు ఇంటికి వచ్చిన భైరవ తన భార్య డ్రింక్ చేసి మత్తులో ఉండడం చూసిన భైరవకి తన మీద చాలా కోపం వస్తుంది. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్ లో అలా భైరవ ఆ మెడికల్ క్యాంప్ కి సంబంధించిన ఫొటోస్ చెక్ చేస్తూ ఉండగా చనిపోయిన ముగ్గురితో పాటు ఉన్న డాక్టర్ జోసెఫ్ ని చూసిన భైరవకి ఆ సైకో కిల్లర్ నెక్స్ట్ చంపబోయేది డాక్టర్ జోసెఫ్ నే అయి ఉండవచ్చు అని, కానీ తనని ఎక్కడ ఎలా చంపబోతున్నాడో అర్థం కాక వెంటనే జోసెఫ్ ఫోన్ నెంబర్ కనుక్కొని తనకి ఫోన్ చేయగా తనకి ఫోన్ కనెక్ట్ అవ్వదు. దాంతో భైరవకి ఏం చేయాలో అర్థం కాక బాగా ఆలోచించగా ఆ సైకో కిల్లర్ డాక్టర్ రమణ్ రావు డెడ్ బాడీ దగ్గర ఉంచిన గాజు గ్లాస్ని బాగా పరిశీలించగా ఆ గాజుపై స్కల్ బొమ్మ ఉండడం గమనించి ఈ స్కల్ బొమ్మ కిల్లర్ తన నెక్స్ట్ చంపబోయే వ్యక్తి ప్లేస్ క్లూకి లింకు అని ఆలోచించగా భైరవకి అదే రోజే హాలోవెన్ డే అని తెలుస్తుంది. దాంతో కిల్లర్ జోసెఫ్ని హాలోవెన్ పార్టీ జరిగే ప్లేస్లోనే చంపవచ్చు అని భైరవ తన టీంతో సిటీలో హాలోవెన్ పార్టీస్ జరిగే ప్లేస్లన్నీ చెక్ చేస్తూ ఉండగా ఒక హాలోవెన్ పార్టీలో జోసెఫ్ ఉండడం కనిపెట్టిన పోలీసులు తనని కలుస్తారు. అదే పార్టీలోనే అకిరా అండ్ ఆర్యన్లు కూడా ఉంటారు. అప్పుడే జోసెఫ్ని మీరు మీ ఫోన్ ఎందుకు ఆఫ్ చేశారని అడగగా దానికి జోసెఫ్ అదేం లేదు, నేను 2 రోజుల ముందే నా ఫోన్ నెంబర్ చేంజ్ చేశాను అంటాడు. భైరవ జోసెఫ్తో ఇక్కడ మీ ప్రాణానికి ప్రమాదం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉండగానే అప్పుడే ఒక అమ్మాయి భైరవ అండ్ జోసెఫ్ కోసం డ్రింక్ తీసుకుని రాగా భైరవ తనకి డ్రింక్ అలవాట్లేదు అని రిజెక్ట్ చేయగా జోసెఫ్ మాత్రం డ్రింక్ తీసుకుంటాడు. అప్పుడే భైరవ ఇప్పటిదాకా జరిగిన 3 హత్యల గురించి తనకి చెప్పి అలాగే ఆ రోజు ఆ మెడికల్ క్యాంప్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగిందా అని అడగ్గా దానికి జోసెఫ్ అక్కడ అలాంటి సంఘటనలు ఏవి జరగలేదు అని, అయితే అదే మెడికల్ క్యాంప్కే డాక్టర్ అకిరా కూడా అటెండ్ అయ్యిందని, ఆ క్యాంపు ఫొటోస్ అన్ని తనే తీసింది, అందుకే తను ఏ ఫోటోలో కూడా లేదు అని చెప్పగా అది విన్న భైరవ అకిరా గురించి అడగ్గా
దానికి జోసెఫ్, అకిరా ఈ పార్టీకి కూడా వచ్చింది, కానీ ఏదో వర్క్ ఉందని త్వరగా వెళ్ళిపోయిందని చెప్పి జోసెఫ్ ఆ డ్రింక్ని తాగేస్తాడు. అయితే ఆ డ్రింక్లో విషం కలిపి ఉండడం వల్ల జోసెఫ్ అక్కడికక్కడే చనిపోతాడు. అంతేగాక అదే టేబుల్ మీద పువ్వుతో పాటు ఆర్టిఫిషియల్ ఐస్ క్యూబ్ కూడా ఉంటుంది. అదంతా చూసిన భైరవ షాక్ అవుతాడు. ఎందుకంటే అంతమంది పోలీసులు ఉండగానే కిల్లర్ చాలా తెలివిగా జోసెఫ్ని చంపినందుకు. భైరవ తన పోలీస్ టీంతో కిల్లర్ కోసం ఆ ప్లేస్ అంతా చెక్ చేయగా అక్కడే గోడకి ఉన్న గాజు పెంకులకి రక్తమై ఉండడం గమనించి కిల్లర్ పారిపోయాడని అర్థమయ్యి జోసెఫ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపుతాడు. అలాగే నెక్స్ట్ టార్గెట్ అకిరా అని తన కోసం వెతుకుతూ ఉంటారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఇన్స్పెక్టర్ భైరవాకి అకిరా హాస్పిటల్లో ఉంది అని తెలియడంతో భైరవ తన టీంతో హాస్పిటల్ దగ్గరికి బయలుదేరుతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే మరో పక్క అప్పటికే ఆ కిల్లర్ అకిరాని కొట్టి తనని కోల్డ్ స్టోరేజ్ రూమ్లో బంధించి ఆ రూమ్ టెంపరేచర్ పూర్తిగా తగ్గించడంతో అకిరా ఆ కోల్డ్ స్టోరేజ్ రూమ్లోనే చనిపోతుంది. నిజానికి కిల్లర్ వదిలిన ఆర్టిఫిషియల్ ఐస్ క్యూబ్ క్లూకి అర్థం ఇదే. అప్పుడే అక్కడికి వచ్చిన భైరవాకి విషయం తెలిసి షాక్ అవుతాడు. అయితే అక్కడే అకిరా డెడ్ బాడీ దగ్గర ఈసారి పువ్వులు మాత్రమే ఉండడం గమనించిన భైరవాకి కిల్లర్కి ఇదే చివరి హత్య అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో ఇన్స్పెక్టర్ భైరవ ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆర్యన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా కిల్లర్ చేసిన ప్రతి హత్య దగ్గర ఉంచిన పువ్వులు పూసే చెట్టు ఆర్యన్ ఇంటి దగ్గరే ఉండటం, ఆ చెట్టుకి అదే పువ్వులు ఉండడం గమనించి ఈ హత్యలు చేసింది ఆర్యన్ అయి ఉంటాడు అనే అనుమానంతో తనని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. అలా భైరవ ఆర్యన్తో అదే విషయం గురించి అడగ్గా దానికి ఆర్యన్ ఆ చెట్టుని మా అమ్మ నాకు ఊరు నుంచి పంపించిందని, ఎందుకంటే ఆ చెట్టు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే చాలా మంచిదని, అసలు ఈ హత్యలకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను నమ్మండి సార్, చివరిసారిగా అకిరా డెడ్ బాడీని ఒకసారి చూడనివ్వండి, నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అయితే అదంతా విన్న భైరవాకి మాత్రం ఆర్యన్ మీద ఇంకా అనుమానం ఉంటుంది. తనే కిల్లర్ అని, తనే హత్యలన్నీ చేశాడు అని. అందుకే జోసెఫ్ క్రైమ్ స్పాట్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్ డిఎన్ఏతో ఆర్యన్ బ్లడ్ డిఎన్ఏ మ్యాచ్ అవుతుందేమో అని చెక్ చేయించగా క్రైమ్ స్పాట్లో దొరికిన కిల్లర్ బ్లడ్ డిఎన్ఏతో ఆర్యన్ డిఎన్ఏ మ్యాచ్ అవ్వదు. దాంతో భైరవాకి మరో దారి లేక ఆర్యన్ని వదిలేస్తాడు. ఇంకా ఆర్యన్ అకిరాని చివరి చూపు కూడా చూసుకోలేకపోయినందుకు చాలా బాధపడతాడు. మరో పక్క కిల్లర్ గురించి ఎలాంటి క్లూస్ లభించకపోవడంతో భైరవాకి చాలా కోపం వచ్చి అక్కడే టేబుల్ పైన ఉన్న ఒక ఫైల్ని విసిరి కొట్టడంతో ఆ ఫైల్లో ఉన్న కోల్డ్ స్టోరేజ్ పేపర్ చూసి వెంటనే డాక్టర్ రమణ్ రావు కొడుకైన బాబుకి ఫోన్ చేసి వారి కోల్డ్ స్టోరేజ్ గురించి, అలాగే రమణ్ రావు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన రీసెర్చ్ ఫైల్ గురించి డీటెయిల్స్ అడగ్గా దానికి బాబు వాటి గురించి ల్యాప్టాప్లో ఉంటుంది అనడంతో భైరవ వెంటనే బాబు ఇంటికి బయలుదేరుతాడు. మరో పక్క అప్పటికే ఫేస్కి మాస్క్ ఉన్న అదే వ్యక్తి బాబు ఇంటికి వచ్చి బాబుని బాగా కొట్టి చంపాలి అని చూడగా అప్పుడే భైరవ తన టీంతో అక్కడికి రావడం చూసి ఆ మాస్క్ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడికి వచ్చిన భైరవ బాబుని ఆ పరిస్థితిలో చూసి షాక్ అయ్యి తనని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అప్పుడే బాబు చెప్పడం ద్వారా అక్కడే పగిలిపోయిన ఫ్లవర్ వాజ్ ముక్కలపైన కిల్లర్ ఫింగర్ ప్రింట్స్ కోసం టెస్ట్ చేయించగా దాని మీద ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ ఉండవు. దాంతో కిల్లర్ చాలా తెలివైనవాడని భైరవాకి అర్థమవుతుంది. బాబుని రెస్ట్ తీసుకోమని చెప్పి భైరవ రమణ్ రావు కోల్డ్ స్టోరేజ్ని, అలాగే ఆ మెడికల్ క్యాంప్కి సంబంధించిన రీసెర్చ్ ఫైల్ని చెక్ చేయించగా అందులో భైరవాకి డాక్టర్ హర్షవర్ధన్, పాయల్, రమణ్ రావు అండ్ జోసెఫ్ కలిసి ఏర్పాటు చేసిన ఒక ఊర్లోని మెడికల్ క్యాంప్కి సంబంధించిన ఫోటోస్ ఉంటాయి. ఇక్కడే మనకి అసలు ఆ ఊర్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాక ఏం జరిగిందో చూపిస్తారు. నిజానికి ఆ ఊర్లోని కొంతమందికి చాక్లెట్స్, స్వీట్స్ ఇలా ఏదైనా తీపి పదార్థం తింటే మందు తాగినట్టు మత్తులోకి వెళ్ళినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఈ విషయం తెలుసుకున్న రమణ్ రావు ఆ ఊరి వాళ్ళందరినీ అడిగి తెలుసుకోగా ఆ ఊరి వాళ్ళందరూ తమకి జ్వరం, తలనొప్పి లేదా కడుపు నొప్పి ఇలా ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ఊర్లోని చిన్న షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకునే వాళ్ళమని చెప్తారు. అదంతా విన్న రమణ్ రావు అన్ని పల్లెటూర్లలో కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటాడు. కానీ వారు వేసుకునే ఈ ట్యాబ్లెట్ మాత్రం సాధారణ ట్యాబ్లెట్లా కనిపించకపోవడంతో ఆ ట్యాబ్లెట్ని టెస్ట్ చేయగా ఆ ట్యాబ్లెట్ మనుషులు వేసుకోవడం వల్ల ఏబిఎస్ సిండ్రోమ్ అనే వ్యాధి ఏర్పడుతుంది అని, అది శరీరంలో ఉండే కార్బోహైడ్రేట్స్ అండ్ గ్లూకోజ్లను ఆల్కహాల్గా మార్చేస్తుంది అని, అందువల్లే బియ్యం, చాక్లెట్స్ అండ్ స్వీట్స్ తినగానే వారికి ఆల్కహాల్ తాగినట్టు మత్తులోకి వెళ్ళి తమ శరీరం తమ కంట్రోల్ తప్పుతుంది అని తెలుస్తుంది. అయితే నిజానికి ఇలాంటి ట్యాబ్లెట్స్ ఎక్కడా దొరకవు. ఈ ట్యాబ్లెట్స్ని సాధారణంగా ఎవరూ తయారు చేయలేరు కూడా. మెడికల్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉన్నవారే తయారు చేయగలరు అని అంతా రమణ్ రావు తెలుసుకుని ఉంటాడు. అలా జరిగిందంతా తెలుసుకున్న భైరవ ఆ ట్యాబ్లెట్స్ గురించి రమణ్ రావు తెలుసుకున్నాడు కాబట్టే ఆ ట్యాబ్లెట్స్ తయారు చేసేవాడు రమణ్ రావుతో పాటు తనతో ఉన్న అందరినీ చంపేసి ఉంటాడు అని. అయితే ఆ ఊరిలో ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన అందరి డీటెయిల్స్ చెక్ చేయగా వాళ్ళందరూ కూడా ఒకే కమ్యూనిటీకి చెందినవారు అని తెలుస్తుంది. దాంతో భైరవ భరత్ అండ్ మైత్రిని ఆ ఊరికి వెళ్ళి అసలు వారు ఆ ట్యాబ్లెట్ని ఎక్కడి నుంచి కొన్నారో, అది ఎవరి షాపు, డీటెయిల్స్ కనుక్కొని ఇంకా వారి
వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని రిపోర్ట్ స్టడీ చేయండి అని చెప్పి, అలాగే ఆ ఊరిలో నేను కలవాల్సిన వారు కూడా ఉన్నారు, ఇప్పుడు ఈ కేసు నా పర్సనల్కి సంబంధించింది కూడా అంటాడు. నిజానికి భైరవ భార్య మోనా కూడా మత్తులో డ్రైవ్ చేయడం వల్లే కారు యాక్సిడెంటే చనిపోయి ఉంటుంది. అలా మోనా చనిపోయిన తర్వాత మొదటిసారి భైరవ మోనా పేరెంట్స్ని కలిసేందుకు వారి ఊరికి వెళ్ళి వారిని కలుస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే భైరవ అండ్ మోనా లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారు. వారి పెళ్లి మోనా ఫ్యామిలీకి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే భైరవ పెళ్ళైనప్పటి నుంచి మోనా ఊరికి ఒక్కసారి కూడా వెళ్ళి ఉండడు. ఇంకా పెళ్ళయ్యాక మోనా పేరెంట్స్ తనని క్షమించడంతో అప్పుడప్పుడు మోనా తన పేరెంట్స్ని కలిసేందుకు వారికి ఊరికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అలా ఒకసారి మోనా ఊరికి వచ్చినప్పుడు మోనాకి కొద్దిగా ఫీవర్ రావడంతో తన ఫాదర్ ఊర్లోని షాప్కి వెళ్ళి అక్కడ దొరికే ట్యాబ్లెట్ తెచ్చి మోనాకి ఇస్తాడు. అలా అప్పటి నుంచే మోనా ఏదైనా స్వీట్స్ లేదా రైస్ తిన్న వెంటనే డ్రింక్ చేసినట్టు మత్తుగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా ఒకరోజు రైస్ తిన్న తర్వాత మోనా షాపింగ్కి కారులో వెళ్తూ మత్తులో యాక్సిడెంట్ అయి చనిపోయి ఉంటుంది. అదంతా గుర్తు చేసుకున్న భైరవ మోనా తిన్నది కూడా అదే ట్యాబ్లెట్ అని అర్థమవుతుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి మోనా ఫ్యామిలీ కూడా అదే ఊర్లోనే అదే కమ్యూనిటీ ఫ్యామిలీకి చెందినది. అందుకే భైరవ ఇప్పుడు అసలు నిజమేంటో తెలుసుకోవాలని ఇక్కడికి వస్తాడు. అలా భైరవ మోనా పేరెంట్స్ని అసలు ఈ సమస్య మీ కమ్యూనిటీ అండ్ రిలేటివ్స్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, దీనికి కారణం ఏంటని అడగ్గా దానికి మోనా అమ్మ ఈ సమస్య స్టార్ట్ అవ్వడానికి 1 సంవత్సరం ముందు ఇదే ఊర్లో శెట్టి గారి ఫ్యామిలీ ఉండేది. ఈ శెట్టి ఫ్యామిలీలో 2 అన్నదమ్ముళ్ళు ఉండేవారు. వారు నాగా శెట్టి అండ్ సీతారాం శెట్టి. నాగా శెట్టికి 2 కూతుర్లు సురభి అండ్ సుహానా. ఇంకా సీతారాంకి ఒక కొడుకు అండ్ కూతురు రిక్కీ అండ్ మేఘా. ఇంకా సురభి అండ్ సుహానా ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి వచ్చేవారు. అయితే ఇదే ఊర్లోనే ఉండే పటేల్ ఫ్యామిలీకి చెందిన 2 అబ్బాయిలు సురభి అండ్ సుహానా వెంటపడుతూ ఇష్టపడుతూ ఉండేవారు. అయితే సురభి అండ్ సుహానా మాత్రం వారిని పట్టించుకునేవారు కాదు. ఇలా ఉండగా ఒకరోజు సురభి అండ్ సుహానాని పెళ్లి సంబంధం చూసుకోవడానికి అబ్బాయి తరపు వాళ్ళు రాబోతూ ఉంటారు. అదే టైంకే సుహానా అండ్ సురభి రెడీ అయ్యి ఊర్లోని గుడిలో మొక్కుకోవాలి అని మేఘాని తమతో పాటు తీసుకుని వెళ్తూ ఉండగా ఈ విషయం తెలిసిన పటేల్ ఫ్యామిలీకి చెందిన 2 అబ్బాయిలు సురభి అండ్ సుహానా మీద కోపంతో వారికి అడ్డు నిలబడే కొబ్బరి నీళ్లు అని చెప్పి అవి వారికి ఇచ్చి మీరు ఇవి తాగితేనే ఇక్కడి నుంచి పంపుతామనడంతో సుహానా అండ్ సురభితో పాటు మేఘా కూడా అవి కొబ్బరి నీళ్లు అనుకుని తాగేస్తారు. అయితే నిజానికి అందులో వారు ఆల్కహాల్ కలిపి ఉంటారు. దాంతో ఆ మత్తులో ముగ్గురు అక్కడే తులుతూ కింద పడిపోతారు. అప్పుడే ఆ 2 అబ్బాయిలు ఊర్లోకి వెళ్ళి ఊర్లోని అందరికీ శెట్టి గారి కూతుర్లు 2 కూడా అక్కడ ఊరి బయట ఫుల్గా తాగి మత్తులో పడి ఉన్నారు అని చెప్పడంతో ఊరి వాళ్ళతో పాటు శెట్టి గారి ఫ్యామిలీ కూడా అక్కడికి చేరుకొని సుహానా అండ్ సురభిలను ఆ పరిస్థితిలో చూసి తమ పరువంతా తీశారు అని నాగా శెట్టి అండ్ సీతారాం శెట్టి వారిని బాగా తిట్టి వారిని ఇంటికి తీసుకెళ్లి ఒక రూమ్లో బంధిస్తారు. అయితే అప్పటికే రిక్కీ అక్కడికి చేరుకొని మేఘాని ఆ పరిస్థితుల్లో చూసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హాస్పిటల్లో మేఘాని చెక్ చేసిన డాక్టర్ సీతారాంతో మేఘా మందు తాగింది, అందుకే ఆ మత్తులో కింద పడటం వల్ల తలకి బలమైన గాయమయ్యి రక్తం అధికంగా పోవటం వల్ల చనిపోయిందని చెప్తాడు. అది విన్న సీతారాం అంత చిన్న అమ్మాయి శరీరంలో ఆల్కహాల్ ఉందా, తను ఎలా ఆల్కహాల్ తాగుతుంది అంటే ఎవరో కావాలనే సురభి సుహానాండు మేఘాకి ఆల్కహాల్ బలవంతంగా తాపారని అర్థమయ్యి చాలా బాధపడి ఇందులో సురభి సుహానా తప్పేం లేదని వెంటనే ఇంటికి వచ్చి అదే విషయం చెప్పాలి అని చూడగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్. అప్పటికే సుహానా అండ్ సురభితో పాటు వారి అమ్మలు కూడా అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటారు. దాంతో సీతారాం నాగశెట్టి అండ్ రిక్కీ గుండెలు పగిలేలా ఏడుస్తారు. సీన్ కట్ చేస్తే సీతారాం నాగశెట్టి రిక్కీని కూడా తమతో పాటు తీసుకుని జరిగింది పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని స్కూటర్ మీద వెళ్తూ ఉండగా ఈ విషయం తెలిసిన పటేల్ ఫ్యామిలీ వారికి యాక్సిడెంట్ అయ్యేలా చేసి వారిని చంపాలని ట్రై చేస్తారు. అయితే ఆ యాక్సిడెంట్లో సీతారాం చనిపోతాడు. నాగశెట్టికి ఒక కాలు విరిగిపోతుంది. ఇంకా రిక్కీ గాయాలతో బ్రతికి బయటపడతాడు. తర్వాత పటేల్ ఫ్యామిలీ పోలీసులకి అది ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అని డబ్బులు ఇచ్చి క్లోజ్ అయ్యేలా చేస్తారు. తర్వాత నాగశెట్టి రిక్కీని తీసుకుని ఆ ఊరి వదిలి వెళ్ళిపోయి ఉంటాడు. అలా 4 నెలల తర్వాత నాగశెట్టి మళ్ళీ ఊరిలోకి వచ్చి ఒక షాప్ ఓపెన్ చేశాడు అని చెప్తుంది. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే సుహానా సురభి చావులకి కారణమైన 2 కూడా మోనాకి మామ కొడుకులు అవుతారు అని. ఆ సంఘటన తర్వాత ఒక యాక్సిడెంట్లో వారు కూడా చనిపోయి ఉంటారు. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఇలా పటేల్ కమ్యూనిటీకి చెందిన వారికి ఇలా విచిత్రమైన వ్యాధి వల్ల పెద్దవారి నుండి పిల్లల దాకా అందరూ చనిపోతున్నారు అని ఇదంతా ఆ శెట్టి కుటుంబం శాపమే అంటుంది. అదంతా విన్న భైరవ చాలా కష్టపడి ఒక బస్ కండక్టర్ ద్వారా నాగశెట్టిని కనిపెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నిజం చెప్పమని గట్టిగా అడగ్గా దానికి నాగశెట్టి ఈ హత్యలన్నీ నేనే చేశా, ఆ టాబ్లెట్ని కూడా నేనే కనిపెట్టాను అని ఆ పటేల్ ఫ్యామిలీకి చెందిన అందరి మీద పగ తీర్చుకుంటున్నా అంటాడు. అలాగే ఆ టాబ్లెట్ గురించి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన రమణ్ రావుకి అండ్ మిగతా డాక్టర్స్కి తెలిసిపోయిందని అందుకే వారిని కూడా చంపేశాను. ఇంకా బాబు నా గురించి తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు, అందుకే తనని కూడా
చంపాలి అనుకున్నా ఇంకా చంపిన డాక్టర్స్ డెడ్ బాడీస్ దగ్గర పువ్వులు అండ్ ఆ వస్తువులు ఎందుకు ఉంచేవాడిని అంటే అవి చూసి మీరు ఇదంతా ఒక సైకో కిల్లర్ చేస్తున్నాడు అనుకోవాలి అని అలా ప్లాన్ చేశా అంటాడు. అదంతా విన్న భైరవ నవ్వి నువ్వు చెప్పింది నిజమే, ఆ డాక్టర్స్ అందరినీ నువ్వే చంపావు, ఎందుకంటే ఆ డెడ్ బాడీస్ దగ్గర దొరికిన ఫుట్ ప్రింట్స్ నీవే, కానీ వాటి వెనక ఉన్న మాస్టర్ మైండ్ మాత్రం నీది కాదు, అలాగే ఆ టాబ్లెట్స్ తయారు చేసేంత జ్ఞానం కూడా నీకు లేదు, నిజం చెప్పు అని నాగశెట్టిని బాగా కొట్టగా దాంతో నాగశెట్టి నా వెనక ఉన్న మాస్టర్ మైండ్ నా కొడుకు రిక్కీదే అంటాడు. నిజానికి రిక్కీ తన అక్కల చావుకి కారణమైన పటేల్ ఫ్యామిలీ మొత్తం మీద పగ తీర్చుకోవాలి అని తను ఎంబీబీఎస్తో పాటు చాలా మెడికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ టాబ్లెట్ తయారు చేసి ఉంటాడు. ఈ టాబ్లెట్స్ వేసుకోగానే అది శరీరంలో ఆల్కహాల్ని తయారు చేసి తర్వాత మెల్లిమెల్లిగా వారిని మత్తులోకి దింపి వారు చనిపోయేలా చేస్తూ ఉంటుంది. ఆ పటేల్ ఫ్యామిలీకి చెందిన అందరూ కూడా ఆ టాబ్లెట్స్ తీసుకునేలా వీరే ప్లాన్ చేసి ఉంటారు. ఆ టాబ్లెట్స్ ద్వారా మా పగ పటేల్ ఫ్యామిలీ మీద తీర్చుకున్నామని, అలాగే ఆ రోజే జోసెఫ్తో పాటు నిన్ను కూడా చంపాలి అని జోసెఫ్తో పాటు నీకు ఇచ్చిన డ్రింక్లో విషం కలిపాం, కానీ నువ్వు తాగకుండా తప్పించుకున్నావని, అలాగే ఇప్పుడు నీకు ఈ నిజం తెలిసినా కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే 2 రోజుల క్రితమే బెంగళూరు హైవేలో జరిగిన యాక్సిడెంట్లో రిక్కీ చనిపోయాడని చెప్తాడు. అది విన్న భైరవాకి ఆ రోజు ఆ రూట్లో జరిగిన యాక్సిడెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోగా రిక్కీ అనే పేరుతో ఆ రోజు ఎవరూ చనిపోలేదని తెలిసి నాగశెట్టి అబద్ధం చెప్తున్నాడని అర్థమయ్యి చాలా కష్టపడి రిక్కీ దగ్గర ఉన్న ట్రాన్స్మిటర్ని ట్రేస్ చేసి వెళ్ళి రిక్కీని కనిపెట్టి తనని బాగా కొట్టి అరెస్ట్ చేయబోగా రిక్కీ మాత్రం నవ్వుతూ నా పగ తీర్చుకున్నాను అంటాడు. దానికి భైరవ నీ పగ కోసం ఇంతమంది చావులకి కారణమైన నువ్వు రాక్షసుడివి అంటాడు. దానికి రిక్కీ నేను కాదు రాక్షసుడిని, ఏ పాపం తెలియని మా అక్కలకు మందు తాపి మా ఫ్యామిలీ పరువు తీసి వారి చావులకి కారణమైన వాళ్ళు రాక్షసులు. ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేసిన మేఘాకి అనస్థీసియా ఓవర్ డోస్ ఇచ్చి తన చావుకి కారణమైన ఆ డాక్టర్స్ తమ తప్పుని కప్పిపుచ్చుకునేందుకు గాయం వల్ల చనిపోయిందని చెప్పారుగా, వారు రాక్షసులు, అందుకే అలాంటి వారి మీద పగ తీర్చుకున్నాను అని నవ్వుతాడు. దానికి భైరవ నీ వల్ల నా భార్య డ్రింక్ చేసి యాక్సిడెంట్ చేసి చనిపోయింది అని, ఇన్ని రోజులు నా భార్య గురించి తప్పుగా అర్థం చేసుకుని ఎంత బాధపడ్డానో తెలుసా, అలాగే ఆర్యన్ అకీరా చనిపోవడంతో ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడో తెలుసా, నువ్వు చేసింది చాలా పాపం అంటాడు. అలా భైరవ రిక్కీని అరెస్ట్ చేయబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి అప్పటికే రిక్కీ పోలీసులకి తన లొకేషన్ తెలిసిపోయింది అని విషయం తాగి ఉంటాడు. దాంతో రిక్కీ అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో భైరవ అండ్ టీం రిక్కీ డెడ్ బాడీని చూస్తూ అలాగే ఉండిపోతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.